కారణం వేరే. అతను అంటున్నాడు, దేవాలయాన్ని గురించి 3 రోజులు కట్టిస్తానంటున్నాడు. ఈ యెహోవా యొక్క ఆజ్ఞలన్నీ కట్టడలన్నీ ఇతను తీసేస్తున్నాడు. ఆదివారం దినాలు వద్దంటున్నాడు. తర్వాత వ్యభిచారం చేసే స్త్రీని చంపొద్దు అంటున్నాడు. వ్యభిచారం చేసే స్త్రీని చంపమనేది యెహోవానే. యెహోవా పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే కాబట్టి అతనే ఫస్ట్ చెప్తాడు. యెహోవాగా ఉన్నప్పుడు వ్యభిచారం చేసే స్త్రీని లంగాలెత్తి మానం చూపిస్తా అంటాడు అందరికి. వ్యభిచారం చేసే స్త్రీని చంపమంటాడు. మరి అతనే యేసుగా వచ్చినప్పుడు వ్యభిచారం చేసే స్త్రీని చంపొద్దు అంటాడు. ఇవన్నీ వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి యెహోవాను నమ్మినటువంటి ప్రజలకి యెహోవానే దేవుడు, యేసు అనే అతను దేవుడు అని వాళ్ళకి తెలియదు ఏంటి. కాబట్టి వాళ్ళు యెహోవానే నమ్ముతారు కాబట్టి ఇతన్ని పట్టుకొని సైనికులకి అప్పగిచ్చేస్తారు. అక్కడ ఈ విచారణ ఇది జరిగింది. ఇది కాకుండా విచారణలో ఏం జరిగిందో చెప్పండి నాకు. విచారణలో పాపాలు ఉన్నాయని నాకు నిరూపించండి చాలు. అదే విచారణలో ఏం జరిగిందో అవన్నీ నిజమా? అది నిజమా అబద్ధమా మాకెందుకండి? మా పాపాల కోసం యేసు చావాలి కదా అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ మాట ఆయనే చెప్పినాడు. ఇది నా శరీరం, ఇది నా శరీరం, ఇది నా రక్తం, చిందించబడుతున్న నిబంధన రక్తం, ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఓకే, వెరీ గుడ్. కానీ స్వయంగా చెప్పాడు. ఇచ్చాడా? కానీ స్వయంగా చెప్పాడు. తాను చనిపోయే రోజు ముందు ఒక 10 గ్రాముల మాంసం ఉడికని ఇచ్చాడా? తాను చనిపోయే ఇవన్నీ ఆపండి సార్. ఇవన్నీ మీకు తెలియనటువంటి చర్చిలకు వచ్చి దశంభాగం దొబ్బించుకునేటువంటి అమాయక క్రైస్తవులకు చెప్పండి, మాకు చెప్పండి. బైబిల్లో ఉన్నంత మాత్రంలో అది నిజమని ఎట్లా అంటావు? నిజమని నిరూపించాలి కదా. ఇప్పుడు కొండనెత్తానంటాను, కొండను ఎత్తాలి కదా. కొండను ఎత్తి చూపిస్తే నేను ఊరికే మాట్లాడితే మగోడిని ఎట్ట అవుతాను? బైబిల్లో ఉన్నంత మాత్రం నిజం అని ఒప్పుకుంటారా అని అంటే కదా. ఇప్పుడు రక్తం నిలుస్తాను, ఇది నా నిబంధన రక్తం అన్నావు, ఎవడికి ఇచ్చావు? ఇది మాంసం అన్నావు, ఎవడికి ఇచ్చావు నీ మాంసం? ఇప్పుడు ఏమండి కుళ్ళిపోయి నశించిపోయింది ఆ మాంసం, ఎవడికి పనికిరాదు. తర్వాత ఉండాలండి అంటున్నాను నేను. అక్కడ చూపించండి నాకు. ఏమని? చనిపోయేటప్పుడు విచారణ క్రమంలో యేసు వారు మనుషుల పాపాల కోసమే చనిపోయాడు, ఇదిగో మనుషుల పాపాల ఇతను చంపేస్తామని పిలాతు చెప్పాలి. లేదా యెహోవా దేవుడు పుట్టించేటప్పుడు యేసు అనేవాడిని మనుషుల పాపాల కోసం ఒకరిని పుట్టిస్తాను, వాడు మన పాపాల కోసం శిలువ మీద పిలాతు దగ్గర ఉరేసి చంపబడతాడు, అప్పుడే మీ పాపాలు పోతాయని ఈ యెహోవా చెప్పాలి. లేదా నేను మనుషుల పాపాల కోసమే చచ్చిపోవడానికి వచ్చాను రా బాబు అని ఆయనే చెప్పాలి. చెప్తే మీరు కాదన్నారు కదా చెప్పాలి. పిలాతు విచారణ క్రమంలో యేసుని ఇక్కడ మేము బంధించి తెచ్చాం మనుషుల పాపాల అందరి కోసం, గతంలో చనిపోయిన మనుషుల కోసం, ఇప్పుడు పుట్టబోయే మనుషుల కోసం యేసు వారిని ఇక్కడ సిలువేస్తున్నాము, ఈ యేసు వారిని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి, అందరు బాప్టిజం తీసుకోండి అని చెప్పి పిలాతు చెప్పాలి. ఇక్కడ ఏమి చెప్తాడు? చెప్తారు. ఎందుకు చెప్తాడు పిలాతు? చెప్పాలి కదా మరి. పిలాతు విడిపించడానికి పిలాతు 3 సార్లు చెప్పాడు, ఈ మనిషి ఏ దోషం లేదు, మీరు అతన్ని అశ్వేతలో దోషం లేదని నేను చెప్తాను అండి. యేసు మంచివాడని నేను చెప్తాను. ఏమండి పిలాతు చెప్పిన యెహోవా అనే దుర్మార్గుడు క్రూరుడు కన్నా యేసు 100 రెట్లు బెటరు. యెహోవాలో క్రూరత్వం ఉంది, దుర్మార్గం ఉంది. కానీ యేసులో అటువంటి దుర్మార్గం, అంత దుర్మార్గం లేకపోతే కొంత దుర్మార్గం అయితే ఉంది. అయితే ఆయన మీద ఈయన మంచోడు. మీ అభిప్రాయాలు మీవి, మీ అభిప్రాయాలు మీవి. బైబిల్లో చదివిన దాన్ని బట్టి నా అభిప్రాయం మీకెందుకు? బైబిల్ సిద్ధాంత ప్రకారం మాట్లాడుకోవాలి మనం. బైబిల్ సిద్ధాంత ప్రకారం మీరు మాట్లాడడంలే. బైబిల్ సిద్ధాంత ప్రకారం మీరు మాట్లాడడంలే. సార్ మీరు ఇంతసేపు నాతో మీరు వాదిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ నాకు నిరూపించండి. మీరు పెద్దలు, నాకు అన్న సమానులు, నాకు యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనేది నాకు ఇప్పుడు నిరూపించండి. ఆయన చెప్పినా మీరు నమ్మరు. అరే నాకు కావాలండి, నాకు నేను చెప్పినాను కదా. ఏముంది? నేను చెప్పినాను కదా. ఏం చెప్తున్నా చెప్పండి. నేను మీకు చూపించినాను కదా. ఇది ఆయన అప్పగింపడానికి ముందు రోజు, ఇది నా శరీరం. ఒక వచనం చెప్తాను, వచనం అంతగా చెప్పలేను కానీ నేను పోతే మీకు వేరే ఆదరణ కర్త వస్తాడు, ఇందుకు నిమిత్తమే కదా నేను వచ్చింది అంటాడు. నేను చనిపోవడం మీకు మేలు, నేను చనిపోతే వేరే ఆదరణ కర్త మీకు వస్తారు, అందునిమిత్తమే కదా నన్ను పంపబడింది అంటాడు. అంటే చచ్చిపోతే ఒక మంచి వాడు వస్తాడు, ఆయనతో మీకు మంచి పని అవుద్ది అంటాడు ఆయన.
అదే దానికి ఏం చెప్తాం మనం? అదే సార్, మీరేం చేస్తున్నారంటే మీకు అనుకూలమైన వచనాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నారు సార్. మేము చెప్తే కూడా మీరు వినరు. నేను చెప్తే వినరు. అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా ఉండాలి. నాకు అనుకూలం, మీకు అనుకూలం ఎందుకండి? అదే మీకు అనుకూలం, నేను చెప్పే వినట్లేదు కదా. మీరు ఆయన చెప్పిన మాటనే వినట్లేదు. ఆయన చెప్పిన మాట నేను అనేకుల పాపం నిమిత్తమై నా రక్తం చిందించడానికి వచ్చినానా ఆయన చెప్పి స్వయంగా చెప్పిన మాట ఈ మాట మీద పట్టించుకోవట్లేదు. అనేకుల పాపాల నిమిత్తం అని ఈ మాట మీద నిలబడతారు. పోనీ నిలబడతాను ఖచ్చితంగా. మార్కు సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 13 రండి, ఏముందో ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 13 చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చదువుతున్నా. తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మను వాటిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యగల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరితిత్తులుగా చచ్చాను. ఇది మీరు చెప్పిన రెఫరెన్స్ లో ఉన్నటువంటి మాటలు. లేదు, మార్కు సువార్త 5వ అధ్యాయం, నేను అదే ఓకే, ఈ తప్పు అధ్యాయం వచ్చినా తప్పు అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఏముంటుందంటే నేను చదివింది, నీవెందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అని చెప్పి శిష్యులు అడుగుతారు. అప్పుడు దేవుని రాజ్యము మర్మల మెగుట మీకు మాత్రం అనుగ్రహించబడినది కానీ వెలుపల వారికి కాదు, అన్యులకు అర్థం కాకుండా మీకు నేను బోధిస్తున్నాను అంటాడు. ఇది ఏ వచనం, ఏ అధ్యాయం అనేది మీరు ఒకసారి చెప్పండి వీలైతే. ఆయన అన్నమాట ఏమన్నారు? ఆయన ఏమన్నాడు? యేసు శిష్యులు నీవెందుకు ఉపమానరీతిగా బోధిస్తున్నావు అని చెప్పి వారు అడుగగా, దేవుని రాజ్యము మర్మం ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహించబడినది గాని వెలుపల వారికి కాదు, అందుకే అన్యులకు అర్థము కాకుండా మీకు బోధిస్తున్నానని చెప్పాను అని ఉంటది. అన్యులకు అర్థం కాకుండా మీకు బోధిస్తున్నాను అని అన్నాడు. మీకు మాత్రమే అనుగ్రహించబడింది అంటాడు ఆయన. మీరేమో అనేక అందరికి అంటారు మీరు, మరి యేసు వారు చెప్పింది మీరు వినరు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏముంది? ఈ పందులు అనేది మరి అయితే మీరేదో రెఫరెన్స్ సార్ ఒక మార్కు 5:8 నుంచి 9 అనుకుంటా ఇది వచనం. ఆత్మలు పందులలో ప్రవేశించగా వాళ్ళు చనిపోయిందేమో. ఇది ఒకసారి సార్ ఒకసారి మార్కు 5:8-9 చూడండి. అందులో లేదులేండి. 8:19 8:19 ఒకసారి చదవండి సార్. అది కూడా మార్కు 8:19 ఒకసారి చదవండి. అది కూడా కాదు. అది కూడా కాదు. మరి ఇది యేసు శిష్యులు నువ్వు ఎందుకు అలా ఇలా చెప్తాడు, అది ఎక్కడ? అది అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 13 అనుకుంటారు. 10వ వచనం నుండి ఉంది. రైట్, 10వ వచనం. ఓకే. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనేను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. అది అక్కడ రాయబడినటువంటి మాట. అది కాబట్టి మేము కూడా చెప్పి వాళ్ళ వరకే, ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆ కొందరు వరకే గాని అందరికి కాదండి. అది అక్కడ ఉన్నటువంటి కొందరికి మాత్రం. ఎవరికో ఆ యేసు ఎవరికైతే చెప్పారో వాళ్ళకేనండి. సరే, నేను చదువుతున్నాను కదా 13వ అధ్యాయము. చదవండి. ప్రారంభ వచనం చదువుతున్నా. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధని నిల్చుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఆ సంగతులు చెప్పిన తర్వాత శిష్యులు వచ్చి మీరు చెప్పిన విషయం అడిగినారు. మీకు అంటే తన చుట్టూన్న ఆ శిష్యులకు మీరు తెలుస్తాయి కానీ వాళ్ళకి తెలియదు కదా, వినుతున్నటువంటి వారికి తెలియదు కదా ఈ సంగతులు. పరలోక రాజ్య మర్మములు నేను మీతో చెప్తే మీరు అర్థం చేసుకోగలరు కానీ ఆ సామాన్య జనం అర్థం చేసుకోలేరు కదా, కాబట్టి నేను వారికి ఈ సంగతులను ఉపమాన రీతిగా అర్థం చేసుకునే విధంగా నేను బోధిస్తున్నాను అని అన్నాడు.
ఉమ్, ఉమ్, అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఉమ్. అదేనండి నేను కూడా ఏంటంటే ఉపమాన రీతిగానే ఉంటది. అక్కడ వాళ్ళకే చెప్పాడు యేసు, మీకు మాత్రం సార్ అనుగ్రహించబడుతుంది అనేది. ఇప్పుడు ఇప్పుడు ఎవరి గ్రంథము వాళ్ళకి అర్థమవుతుందా, మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? ఇది మీ గ్రంథం ఎట్లా అవుద్దండి? మీకు సంబంధం ఏంది అసలు అండి? ఇజ్రాయెల్ సంబంధం మీకేం సంబంధం అసలు? వాళ్ళ గ్రంథాన్ని పట్టుకొని మీరు మా గ్రంథం అని అంటారు. మీకు అని సంబంధం ఉండండి. అసలు ఆ మాట అందులో అక్కడ దాకా మీకు అరే, ఆ మాట అక్కడ దాకా యేసు వారు మీకు సంబంధం లేదంటున్నాడు అసలు. మీరు అక్కడ దాకా ఆగండి సార్. ఆ, ఆ. మనకు సంబంధం లేని భగవద్గీత రష్యాకు సంబంధం లేని ఈ దేశంలో పుట్టింది, ఈ దేశంలో ఏమండి, నేను ఒక మాట చెప్తున్నా వినండి. నేను చెప్పేది వినండి. రష్యాకు సంబంధం లేని ఇలా 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 ఏమీ లేదు. భగవంతుడు ఎలా బతకాలో చెప్పాడు భగవద్గీతలో. నేను బైబిల్ కి పెట్టకండి. నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం లేదు. రష్యాకు సంబంధించిన భగవద్గీత, అమెరికాకు సంబంధించిన భగవద్గీతను అక్కడ ఎందుకు పంచిపెడుతున్నారు? ఏమండి అక్కడ ఎందుకు పంచి పెడుతున్నారు చెప్పమంటారా? చెప్పండి. అక్కడ భగవద్గీత పంచి, ఇదిగో మీకు భగవద్గీత చేసికిచ్చాం కాబట్టి మీ చేతిలోంచి మాకు దశంభాగాలు ఇవ్వండి అని ఎక్కడా చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. దేవుని పరిచయం చేశాం కాబట్టి మీ ఆస్తులోంచి డబ్బులు ఇవ్వని ఎవ్వరు చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అక్కడ వాళ్ళు భగవద్గీత తీసుకొని జ్ఞానాన్ని పొంది ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్క మాట మీరు ఇక్కడ కూడా బైబిల్ పంచబడుతుంది. ఒక్క మాట సార్, నమ్మరు ఇక్కడ.